జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. కంపెనీకి నీ పేరు మాత్రం ఉంది తప్ప ఇక్కడ నీకే అధికారం లేదు. సెక్యూరిటీ, ఇతన్ని బయటికి గెంటేయండి. మీ కంపెనీలో మీరు సీక్రెట్ గా డ్రగ్స్ తయారు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే కంపెనీ యజమాని అని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. అమ్మా, సంజయ్. అమ్మా, అమ్మా, చేజారిపోయిన నీ పెద్ద కొడుకుని శాశ్వతంగా ఇంటికి తీసుకొచ్చాను. పెద్ద కొడుకంటే తండ్రికి ఇష్టం అంటారు, కానీ సంజయ్ అంటే ఇష్టమే కాదు, ప్రాణం కూడా. అందుకే నా ప్రాణాన్ని నాతోనే తీసుకొచ్చేశాను. ఆస్తులతో నాకు పని లేదు. నా బిడ్డలేని ఆస్తి, నా బిడ్డలేని ఆస్తి, నా బిడ్డలేని ఆస్తి. తప్పు తెలుసుకున్న నా కొడుకుని నాతో పాటు మీరందరూ మంచి మనసుతో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నేను మేఘనతో కలిసి చాలా తప్పులు చేశాను. అన్యాయంగా ఆస్తి లాక్కొని మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. అనుబంధాల్ని పక్కన పెట్టి మీ అందరినీ బాధ పెట్టాను. పెద్ద కొడుకంటే తండ్రి తర్వాత తండ్రంతటి వాడంటారు, కానీ నేనెప్పుడూ నా కుటుంబం చిన్నబుచ్చుకునే పనులే చేశాను. నన్ను క్షమించండి. తప్పు చేసింది నువ్వు కాదురా, మేము. అవునరా, నిజంగా తప్పు చేసింది మేమే. నీ పెళ్లి విషయంలో తప్పు చేశాం. నీకు మేఘనతో పెళ్లి చేసి తప్పు చేశాం. పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటారు, కానీ మేం పవరు పలుకుబడి మాత్రమే చూసి ఆ శంకర్ కూతురు మేఘన్ని నీకిచ్చి పెళ్లి చేసి తప్పు చేశాం.
ఆ రోజు మేం చేసిన తప్పులే నిన్నీ స్థితికి తీసుకొచ్చాయి. అయినా తప్పులందరూ చేస్తారు, కానీ కొందరు మాత్రమే చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడతారు. నువ్వు పశ్చాత్తాపడటమే కాదురా, సరిదిద్దుకుంటున్నావు కూడా. అన్నయ్య, అవునన్నయ్య, అమ్మ కోసం చేయని నేరాన్ని నీ మీద వేసుకున్నప్పుడే నువ్వు చేసిన తప్పులన్నీ మాసిపోయాయి. నువ్వు మారిపోయావని మాకు అర్థమయ్యేలా చేశాయి. చిన్నప్పటినుంచి నాన్న తర్వాత నన్ను నడిపించింది నువ్వే. నా గమ్యం వైపు నన్ను ప్రోత్సహించింది నువ్వే. మనదంతా ఒక రక్తమే, ఒక కుటుంబమే. నువ్వు ఎప్పటికీ నా అన్నయ్యవేరా. బావగారు, ఇక నుంచి మీరు అప్పటి రోజులాగా మా అందరి మీద అధికారం చూపిస్తూ దబాయిస్తూ ఉండాలి. మా పాత సంజయ్ బావగారు మా అందరికీ కావాలి. తొందరగా సీమంతం జరిపించుకో తల్లి. అప్పుడే ప్రసవం సుఖంగా అవుతుంది. పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతాడు. నాకు తెలుసండి, మీకు నేనన్నా నా కడుపులో బిడ్డన్నా ప్రేమని. నేను వద్దన్నా మీరు నాకు తప్పకుండా సీమంతం చేయిస్తారు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.